ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా విందాం. మీ వస్త్రములు పురుగులు కొట్టేస్తాయి కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు మరి మీ వస్త్రములు పురుగులు కొట్టేస్తాయి, మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి మనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అర్థమైంది కదండి? ఇప్పటి వరకు వస్త్రాలు ఎన్ని ఉన్నాయి? దేనికి సంబంధించిన వస్త్రాలు ఏమండి? ఏ వస్త్రాలు దేనికి సంబంధంగా వేస్తూ ఉంటారు? ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఒకవేళ వస్త్రాల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే దానివల్ల యూజ్ ఏమి లేదని తెలిసిపోయింది మనకు. దయచేసి ఎక్కువ ఖర్చు పెట్టి తగలబెట్టకండి అనవసరంగా. ఎక్కువ కాలం కూడా వాటిని దాచుకోకండి, చక్కగా రెగ్యులర్గా వేసుకోండి, అంతే కదండి? పెళ్లి రోజు నీట్గా కనపడతారు, మళ్ళీ ఇంకా ఎవరైనా పెళ్లి రోజే కనపడతారు తప్ప ఏమన్నా భర్తకి నిండుగా ఏ రోజున కనపడతారండి భార్య? ఎప్పుడు నీట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. బట్టలు దాచుకోవటం వల్ల ఉపయోగం ఏమి లేదు. మొదటి చూద్దాం మన బైబిల్లోనికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఈ పార్ట్ మీకు అర్థం కావాలి. ఇక మొదటి పార్ట్ మనకు అర్థమైపోయింది, ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను. వస్త్రములు ధరించుకొనుటయను అంటే జడల గురించి తర్వాత చూద్దాము, బంగారం గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం వస్త్రాల గురించి చూద్దాం కాబట్టి వస్త్రములు ధరించుకొనుటయు అంటే ఇప్పటి వరకు విన్నది మైండ్లో పెట్టుకోండి. చిమ్మెట కొట్టే బట్టల మీద శ్రద్ధ పెట్టుకోవద్దని అర్థం. పురుగులు కొరుక్కునేటటువంటి బట్టల మీద శ్రద్ధ పెట్టుకోవద్దని అర్థం. అక్కడ వస్త్రములు ఏమండి? వస్త్రములు ధరించుకొనుటయను. చిమిటి కొట్టే వస్త్రాలు ధరించుకునేటటువంటి విషయంలో నువ్వు శ్రద్ధ పెట్టకండి. మరి దేని మీద శ్రద్ధ పెట్టాలి? మీకు కొన్ని బట్టలు కావాలి, పరలోకానికి వెళ్ళటానికి కొన్ని బట్టలు కావాలి. ఆ బట్టలు నా దగ్గర కొనుక్కోండి అంటున్నాడు. అది దేవుడి దగ్గరే దొరుకుతాయి, ఇంకెవరి దగ్గర దొరకవు. ఎక్కడ మార్కెట్లో అమ్మేవి కావాలి. బాగా గమనించాలి. పరలోకం వెళ్ళాలి అంటే ఆ లోకంలో కొన్ని బట్టలు ఉండాలి. ఆ బట్టలు దేవుడు దగ్గరే దొరుకుతాయి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళటానికి బట్టలు ఏవి? ఏంటి అడగాలి మీరు. లోకంలో బట్టల గురించి అయితే మేము చెప్పవసరం లేదు. ఎక్కడో చైనాలో వేసుకున్న బట్టలు ఇక్కడ దిగిపోతాయి ఆటోమేటిక్గా, పల్లెటూరులో దిగిపోతాయి. ఎక్కడ తిరుగుతాయి అనే రకాలు ఆలోచిస్తూ ఉంటారు, ఏ బట్టలు ఏంటి కొనాలి అని. అత్యవసరమైనటువంటిది ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళటానికి నీ దగ్గర బట్టలు ఉన్నాయా? ఉండాలి అని బైబిల్ చెప్పింది. ఉండాలని బైబిల్ చెబితే ఏ బట్టలు ఉండాలి? ఈ బట్టలు అయితే కాదు. ఈ బట్టలతో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఎక్కడికి పోలేవు. ఈ లోకల్ నుంచి మరో ప్రాంతంలోకి వెళ్ళటానికే నువ్వు వేసుకున్నటువంటి బట్టలు రెండోసారి వేసుకోవడానికి నీకే ఇష్టం లేదు. మరి ఇంకా పరలోకం వెళ్ళాలంటావు? వెళ్ళేటప్పుడు ఏమన్నా 4-5 జతల బట్టలు మీరు వాళ్ళని సర్దుకుని పోతున్నాం అంటే పెట్లో పెట్టుకుని పోతున్నామా? లేదే. మనకి ఇష్టమైనటువంటి శారీ కూడా ఆ రోజు కట్టరు, ఏదో కట్టేసి పంపించేస్తాం అంటారు. దానివల్ల ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ చేయకండి అని బైబిల్ చెప్తుంది, చక్కగా చెప్తుంది. ఆ వస్త్రాలు ఉంటేనే నువ్వు లోపలికి వెళ్ళగలవు. ఏ వస్త్రాలు ఉంటే? దేవుడు చెప్పిన వస్త్రాలు ఉంటే నువ్వు లోపలికి వెళ్ళగలవు. ఏంటి ఆ వస్త్రాలు? ఆ వస్త్రాలు లేకపోతే యజమానుడు వచ్చి నీ కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడేస్తాడంట. మరి ఏంటి ఆ వస్త్రాలు? ఏమన్నా వస్త్రాల గురించి మాకు తెలియదండి అంటారా? తెలియదనే అంటారు. మరి పరలోకం కావాలంటే వస్త్రము కావాలని ఎవరు అనుకుంటున్నారో? పరలోకం కావాలా అయితే నీకు వస్త్రాలు కావాలైతే. పరలోకం కావాలండి, పరలోకం కావాలన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. అబ్బాయి దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదండి అంటారా? వచ్చుద్ది ఇంట్రెస్ట్. వయసు పెరిగే కొద్దీ పరలోకం మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది ఆటోమేటిక్గా. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయాలి, ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. దేవుణ్ణి నిజంగా వినండి నాయన, దేవుని దగ్గరికి రండి అంటే అబ్బే 5 నెలంతా కష్టపడుతూ ఉంటారు. 5,000 నోట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంతే కదా. ఎక్కడండి పనులు మా వల్ల కావట్లేదు కదండి, పనుల్లో పడిపోయి ప్రార్థనలు కూడా రాలేకపోతున్నామండి అంటూ ఉంటారు. సరే, నువ్వు పనులకు పోయామన్నా కులంగా ఏమన్నా బ్రతుకుతున్నావు? అన్నీ అప్పులు. అలా అని చెప్పేసి ఏమన్నా అప్పులు లేకుండా బ్రతికేవా? అన్ని అప్పులతోనే ఉన్నావు. ఎప్పుడో నీకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థనకు చేస్తే నువ్వు పరలోకానికి అర్హత సంపాదించినట్ట. ఇప్పుడు చెప్పు. ఎప్పుడో ఖాళీగా ఎక్కడ పనులు లేనప్పుడు, అవకాశం లేనప్పుడు అప్పుడు వస్తారు ప్రార్థనకి. అలా వస్తే నిన్ను పరలోకానికి అర్హత ఉందని బైబిల్ ఏమైనా చెప్పిందా? అవన్నీ చూడలేదు. నేను చూసినప్పుడు మీరు బట్టలు లేకుండా, పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చారు ఫంక్షన్కి. ఇవన్నీ నాకు అనవసరం. మీరు ఇమీడియట్గా కాళ్ళు చేతులు కట్టి నరకంలో పడేయండి అంతే. ఈ కబుర్లు ఏమి నాకు చెప్పొద్దు.
చెప్పొద్దని వాడు మౌనమే అంగీకారం. అర్థమైపోయింది మీకు? వాడు మౌనమే అంగీకారం అని అంటున్నాడు చూడండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, పరలోకము వెళ్ళాలి అంటే దేవుడు చెప్పిన బట్టలు లేకుండా వెళ్ళటం అనేది అసాధ్యం. లూకాసువార్త 13వ అధ్యాయం, లూకాసువార్త 13వ అధ్యాయము, పేతురు గారి దగ్గరికి మళ్ళీ వద్దాం మనం. లూకాసువార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకాసువార్త 13వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలా మంది వెళ్ళాలని చూస్తున్నారంట, చాలా మంది ప్రవేశించాలని చూస్తున్నారంట, కానీ బట్టలు లేవని అర్థం. అక్కడ చాలా మంది వెళ్ళాలని చూస్తున్నారు. వెళ్ళాలని చూస్తే ఉపయోగం ఉంది, బట్టలు లేకుండా రానివాడుగా. చాలా మంది వెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దేవుడు చెప్పిన బట్టలు లేవు అక్కడ. అక్కడికి వచ్చేసరికి అరే రే రే నాకు బట్టలు లేవే. పరలోక సంబంధమైనటువంటి బట్టల గురించి నేను చెప్పేది అక్కడ. పరలోక సంబంధమైనటువంటి బట్టలు లేకపోతే, దేవుడు చెప్పిన బట్టలు లేకపోతే అనేకులు వెళ్దామనుకున్నటువంటి ఆ పరలోకానికి రేపు నీవు వెళ్ళలేవు. నువ్వు వెళ్ళలేవని చెప్తున్నాడు, కానీ నువ్వు వేసుకున్న బట్టలు అక్కడ పనిచేయవు. ఇక్కడ వేసుకునే బట్టలు అక్కడ పనిచేయవు. దేవుడు చెప్పేటటువంటి బట్టలు వేరున్నాయి. అవి ఈ లోకానికి మాత్రమే పనికొస్తాయి తప్ప పరలోకానికి సంబంధమైనవి కావు. చాలా మంది వెళదాం అనుకుంటున్నారంట, కానీ దేవుడు చెప్పిన బట్టలు లేకపోతే నేను ఎలా వెళ్తాం? ఆలోచించాలి. పేతురు గారి దగ్గరికి మళ్ళీ ఒకసారి రండి. పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3:3. పేతురు గారు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అవసరాల గురించి చెప్తున్నాడు. ఇంకా పేతురు గారు రాసిన పత్రిక 3:3 చూడండి. మళ్ళా వస్త్రములు ధరించుకొనిటయు నన్ను అని కంటిన్యూషన్. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారం అంటే లోక సంబంధమైన బట్టల గురించి మాట్లాడుతున్నాడు. వెలుపటి అలంకారముతో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అది ఉండక, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక మరి ఏ బట్టలు ఉండాలి? ఎలా ఉండాలి మరి? ఒకసారి యెషయా గ్రంథాన్ని దగ్గరికి వెళ్దామండి. వెలుపడి అలంకారం వల్ల ఉపయోగం ఏమీ లేదంట. హోదాన్ని చాటి చెప్పటమే తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. యెషయా గ్రంథము మరి ఎలా ఉండాలి? వెలుపటి అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారం ఎట్లా ఉండదు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 61:10 చూడండి. వెలుపటి అలంకారం ఎట్లా ఉంటుందో చూడండి. 61:10 చూడాలి, అందరూ చూడాలి ప్రియమైన దేవుని వారలారా. 61:10 చూడండి. శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను. వెలుపడి అలంకారం ఎలా ఉంటుందో నీటి గుర్తు చేస్తున్నాడు చూడండి. శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను. పెండ్లి కుమారుడు ఎలా ఉంటాడండి? పెండ్లి రోజు అబ్బో అసలు రకరకాల బట్టలు, కోటు, సూటు, బూటు కదండి, పాగాలు, నెత్తికి ఒకటి, ఏమండి జేబు పాకెట్ దగ్గర ఒకటి, కాలర్ దగ్గర ఒకటి, కోటు దగ్గర ఒకటి, బటన్స్కి ఒక విధంగా. శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పెండ్లి కుమార్తె ఎలా ధరించుకుంటుంది పెండ్లి రోజు, పెండ్లి కుమారుడు ఎలా ధరించుకుంటాడు పెండ్లి రోజు, అలా ధరించుకున్నప్పుడు ఎలా ధరించుకుంటున్నాడో అలా ఇప్పుడు అవి చూపించి ఏ వస్త్రాలు ఉండాలో చెప్తున్నాడు చూడండి. అవి ధరించుకోమని చెప్పట్లేదు అని ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. బాగా గమనించాలి. పెళ్లి కుమారుల రీతిగా ఇప్పుడు రక్షణ వస్త్రము ఉందా? చెప్పు. పెళ్లి కుమారుల దగ్గర ఏ వస్త్రాలు ఉన్నాయంటే 2 ట్రాలీలు వచ్చేస్తాయి కారులో. బయలుదేరేటప్పుడు ఒకటి, దిగేటప్పుడు ఒకటి, మరొక చోట ఒకటి, విడిది ఇంటి దగ్గర ఒకటి, రకరకాలుగా దిగుతున్నాయి. మరి పరలోకానికి సంబంధించినటువంటి దానిలో రక్షణ వస్త్రం నీకుందా? అసలు ఉందా అండి? వచ్చావా ఈ రోజు రక్షణలోకి వచ్చావా? అబ్బే రక్షణ అంటే ఏంటండి? అయ్యో రక్షణ వస్త్రం కూడా తెలియకపోతే రేపు ఎలా వెళ్తావు నువ్వు పరలోకం? రక్షణ కూడా దేంతో పోలుస్తున్నాడు? వస్త్రం రక్షణ వస్త్రములను. నీ కుటుంబం రక్షణలోనికి వచ్చిందా? నీ భర్త రక్షణలోనికి వచ్చాడా?
నీ భార్య రక్షణలోనికి వచ్చిందా? నీ బిడ్డల రక్షణలోనికి వచ్చాడా? యవన కాలములో ఈ కాడిని మోసేటటువంటి పరిస్థితుల్లో నీ యవన బిడ్డలు ఉన్నారా? రక్షణ వస్త్రం ఉందా? రక్షణ వస్త్రం ఉందా అడుగుతున్నాడు. ఉందా రక్షణ వస్త్రం? ఈ రక్షణ వస్త్రం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం? క్లోజ్, పరలోకానికి వెళ్ళాం. నమ్ముకోండి నాయన, దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి. అబ్బే మాకు ఇంకా ఏం వయసు పోయిందండి, 60 కదండి అంటున్నారు. 70 కదండి, ఇంకా బోల్డ్ ఉందలేండి వయసు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? కన్ను మూస్తే వెళ్ళేది ఎక్కడికి? రక్షణ వస్త్రం. ఫస్ట్ నిన్ను రక్షణ వస్త్రం ఉందా అని అడుగుతాడు. నెక్స్ట్, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అనే వస్త్రము ధరించుకున్నావా? నీతిని వస్త్రంగా చూపిస్తున్నాడు. నీతి అనే వస్త్రము నువ్వు ధరించుకున్నావా అంటున్నాడు. చూడండి, ఉన్నాయండి అడుగుతున్నాడు. ఏమండి, బీరువాలో ఉన్న బట్టలన్నీ పక్కన పెట్టుకోండి, ఈ వీటి లిస్టు రాసి పక్కన పెట్టుకోండి. రక్షణ వస్త్రం ఉందా నీకు? లేదు. నీతి అనే పై బట్ట అనే వస్త్రం ఉందా? లేదు. మరి బీరువాలో ఉన్నవన్నీ ఇవి ఉన్నాయి. కొత్తవి ఏమన్నా చూపించండి. లేటెస్ట్ డిజైన్ ఏదైనా చూపించండి. చూసారండి, ఇవి ఉన్నాయి నిండుగా, ఇవి ఉన్నాయి పుష్కలంగా. అవి ఒకరోజు కొరికివేయబడతాయి, పురుగులు తినేస్తాయి. కానీ రక్షణ వస్త్రం ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్ళేది. నీతి అనే పై బట్ట నీకుంటేనే పరలోకానికి వెళ్ళేది. ఉందా అని అడుగుతున్నాడు. వస్త్రాల విలువను చూపించాడు. ఆ వస్త్రాలతో మరో విధానంలో పరలోకానికి వెళ్ళే విధానాన్ని చూపిస్తున్నాడు. చూడండి, లోకంలో వస్త్రాలు ఎక్కడెక్కడ వేస్తారో చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు వరకు. అయ్యా, ఈ లోకం వరకేనైనా, లోకం వరకే. ఈ బట్టలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేవు. మరి పరలోకానికి తీసుకువెళ్ళాలంటే మీ దగ్గర కొన్ని బట్టలు ఉండాలి. రక్షణ అనేటటువంటి బట్టలు ఉన్నాయి నీ దగ్గర? నీతి అనే బట్టలు ఉన్నాయా? కీర్తనల గ్రంథం ఇంకా చూడండి, 132వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము. అందరూ చూడాలి ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథము అందరూ చూడాలి, రాసుకోండి చక్కగా, ఇంటికెళ్ళి పఠించండి. మీరు ఈ వస్త్రాలు ఉన్నాయా లేవా అని నువ్వు మోహకరించి, ప్రభా నేను ఈ వస్త్రాలు లేకుండా నేను బ్రతుకుతున్నానేమో, ఇంత హీనమైన బ్రతుకు బ్రతికానా నేను అని నువ్వు నిజంగా దేవుని దగ్గర మోకరిస్తే ఈ బట్టలు నీకు రావటానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఆలోచించు. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీతి అనేది ఒక వస్త్రం అంటండి. నేను చూడంగానే ఏ వస్త్రం కనపడాలి? నీతి అనే వస్త్రం కనిపించాలి. ఈ వస్త్రాలు కనపడుతుంది, నేను చూడంగానే తళుకు బెడుకులే కనపడుతున్నాయా? క్రైస్తవులే ఎలా కనిపిస్తే మరి నీతి అనే వస్త్రం ఎవరు ధరించాలి? రక్షణ అనే వస్త్రం ఎవరు ధరించాలి? నీతి అనే పై బట్ట ఎవరు ధరించాలి? క్రైస్తవులు వేసుకోవాల్సిన బట్టలు వేరుగా ఉన్నాయి, చూసారండి? వేరుగా ఉన్నాయి, చూసారా? నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందరు. పాస్టర్లు, సేవకులు నీతి అనే వస్త్రాన్ని ధరించుకుని ఉండాలంటే సేవకుడు ఎక్కడ ధరించుకున్నారు బాబా? అంతా అవినీతితో కొట్టుకు చేస్తున్నారు సంఘాలన్నీ. లాస్ట్ ఇయర్ పోగు చేసిన చందా ఇప్పటికి దిగదు. సేవకులు అలాగే ఉంటారు, సేవకులు అనుసరించినటువంటి సంఘ పెద్దలు కూడా అలాగే ఉంటారు. అంత అవినీతే కదండి మ్యాక్సిమం మెజారిటీ సంఘాలన్నింటిలో. యాజకులైనా సంఘ పెద్దలైనా నీతిని వస్త్రం వలె ధరించుకున్నారా, అవినీతిని వస్త్రాలు ధరించుకున్నారు? చెప్పండి. పండగ అంతా అయిపోయిన తర్వాత మరో పండుగ రాబోతుంది, పెద్దలందరూ గ్యాదర్ అవ్వండి, లెక్కలు తేల్చాలంటే నీతి ఏమైంది? ఆలోచించాలి. నీతిని వస్త్రం వలె ధరించుకున్నారు. నీతి లేకపోతే నీ దగ్గర వస్త్రము లేనట్టే. నీతి అనే వస్త్రం. నీతి లేదనుకో నీ దగ్గర ఏ లేదు, వస్త్రం లేదు. రక్షణ లేదనుకో నీ దగ్గర వస్త్రము లేదు. నీతి అనే పై బట్ట వస్త్రము లేదు నీ దగ్గర. మరి ఎలా వెళ్తావు పరలోకం? ఎలా వెళదాం అనుకుంటున్నారు పరలోకం? రక్షణ లేకపోతే నీ దగ్గర వస్త్రము లేనట్టే. ఈ వస్త్రాలు ఉన్నాయండి? అసలు ఈ వస్త్రాలు ఉన్నాయన్న సంగతి కూడా మాకు తెలియదండి. యెషయా గ్రంథము, యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయము. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. యోబు 29:14. 29:14 త్వరగా. 29:14. నేను నీతిని వస్త్రముగా. యోబు గారి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. యోబు గారికి ఉన్న బట్టలు ఏమంట? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. ఉందా అండి? యోబు గారు మనకు తెలియదు ఏం కాదు. క్రైస్తవ సమాజానికి యోబు గారు ఏమైనా కొత్త అండి? యోబు గారు ఏ బట్టలు వేసుకునేవాడంట?
ఆయన వేసుకున్న బట్టల గురించి చెప్తున్నాడు. యోబు గారు నీతి అనే బట్టలు వేసుకునేవాడంట. మన దగ్గర క్రైస్తవులు ఇప్పుడు ఏ బట్టలు వేసుకుని తిరుగుతూ ఉండాలి? క్రైస్తవులు చూడంగానే నీతి అనే బట్టలు కనపడాలి. క్రైస్తవులు చూడంగానే రక్షణలో నడుస్తున్న బట్టలు కనిపించాలి. ఎక్కడ కనిపిస్తున్నాయి రండి బాబు? నేను నీతిని వస్త్రంగా ధరించుకోండి కనుక అది నన్ను ధరించెను. వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. నీతి వచ్చంట యోబు గారిని ధరించుకుందంట, నేను నీ దగ్గర ఉంటానని. మన దగ్గర అసలు నీతి అవినీతి వచ్చి ధరించుకోండి, నేను నీ దగ్గర ఉంటానని. వస్త్రాలు లేకపోతే ఇప్పుడు యజమానుడు ఏమంటాడు? పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నిలదీసాడు లేదండి. అప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి? కాళ్ళు చేతులు కట్టి మౌనంగా ఉంటావు. కాళ్ళు చేతులు పెట్టి నరకంలో పడేయండి అంటాడు. ఏది ఈ వస్త్రాలు ఏమని అడుగుతున్నాడు? బాగా గమనించాలి. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమాయను కింద నా న్యాయ ప్రవర్తన ఉందండి 29లోనే 14లోనే. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. తలకు చుట్టుకున్నటువంటి పాగా ఇప్పుడు ఏది కనిపిస్తుంది? పాగా. నా న్యాయ ప్రవర్తన ఏమండి? నీ ప్రవర్తనే నీకు వస్త్రం, నీ నీతే నీకు వస్త్రం, నీ రక్షణ నీకు వస్త్రం, నీ న్యాయమే నీకు వస్త్రం. ఈ వస్త్రాలు ఉంటే ఎక్కడికి పోతాం మనం? పరలోకానికి వెళ్తాం. ఈ వస్త్రాలు లేకపోతే పరలోకం. మీరు ఎన్ని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి ఎన్నిసార్లు మోకరించినా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మత్తయి 7:21 ఉంటుంది. ఇది ఖచ్చితం. ప్రవేశిస్తాడు. ఆలోచించాలి ప్రియమైన దేవుడు. ఏమండి ఇవన్నీ మాకు చెప్పలేదు కండి. మరి ఆ రోజు పాస్టర్ గారు మాకు ఇదిగో నీవు నమ్మి బాప్తిజం పొందితే రక్షింపబడిన అన్నాడే తప్ప ఇవన్నీ మాకు తెలియదండి. న్యాయ ప్రవర్తన ఉందని, నీతి ప్రవర్తన ఉందని, రక్షణ వస్త్రం ఉందని, దీన వస్త్రాలు ఉన్నాయని మాకు తెలియదండి. తెలిస్తే మేము అసలు ఈ వస్త్రాలు దొరికి వచ్చేవాళ్ళం కాదండి అంటారా? అయితే దానికి కూడా ఒక మాట చెప్పాడండి. దానికి కూడా ఇప్పుడు తెలిసిపోయింది కదండి. అమ్మో ఈ వస్త్రాలు ధరించడం చాలా కష్టం అండి. మామూలు బట్టలైనా ఒక 1000 పడేసైనా కూడా మనం ధరించుకోవడానికి సిద్ధమవుతాం. కానీ దేవుని గురించినటువంటి ఇలాంటి బట్టలు ధరించుకోవడం చాలా కష్టం అండి. తెలియకొచ్చానండి. ఆ రోజు మా సేవకుడు ఇలా చెప్పలేదు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును గాక ఆమేన్ అని నేను నీళ్ళలో ముంచాడు తప్ప మేము అయిపోయామనుకో ఆ రోజే ఒడ్లు పడ్డాం అనుకున్నామండి. నువ్వు అంటావా? దీనికి కౌంటర్ ఏమి ఇచ్చాడు తెలుసా అండి? దేవుడు ఏం కౌంటర్? ఈ కౌంటర్ చెప్పలేదు మీ పాస్టర్ గారు. కౌంటర్ ఏమి ఇచ్చాడు తెలుసా అండి? ఒక్కసారి నువ్వు మునిగావంటే ఖచ్చితంగా ఈ వస్త్రాలు ధరించాల్సిందే. లోకస్వార్త 9వ అధ్యాయం చూడండి. బిగిస్తున్నాడు చూడండి ఒకసారి. నేను వెనక్కి వెళ్ళిపోతాను, జారిపోతాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. బైబిల్ ఒప్పుకోదు. లోకస్వార్త 9వ అధ్యాయం 62వ వచనం చూడండి. లోకస్వార్త 9వ అధ్యాయం 62వ వచనం. ఇన్ని విషయాలు తెలిసిపోయిన తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు, నేను జారిపోతానంటే కుదరదు. దేవుడు అంటున్నాడు 62 చూడండి. మీ యొక్క కళ్ళతో, మీ బంగారు కళ్ళతో చూడండి ఒకసారి. యేసు అంటున్నాడు. ఎవరు అంటున్నారు? నేను కాదు యేసు అంటున్నాడు. ఏమని? నా గటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు. వెళ్తానికి కుదరదు ఆయన. నాగటి మోపిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దుక్కు దున్నాల్సిందే. యజమానుడు ఆ యొక్క ఎద్దు మీద నాగలు మోపుతాడు ఉదయకాలంలో. ఆ పొలం అంతా దున్నిన తర్వాతే వడ్డెక్కాలి. అప్పుడే దానికి దాణ, అప్పుడే దానికి నీళ్లు, అప్పుడే దానికి మేత. అది కన్నీళ్లు కారుస్తున్నా, సొంగ కారుస్తున్నా, ఎండనక వాననక అది దున్నాల్సిందో న్యాయమని యజమానుడికి అర్థమైతే ఆ పరలోకపు యజమానుడు అంటున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే ఎను తిరగటానికి వీల్లేదు. ఖచ్చితంగా నువ్వు రక్షణ అనే వస్త్రం ధరించుకుని ఉండాలి, నీతి అనే వస్త్రం ధరించుకుని ఉండాలి. ఏనా తిరిగి చూస్తే నీకు నాకు ఎలాంటి సంబంధం? వెనక్కి వెళ్ళిపోతా, జారిపోతా, దూరం అవుతా. నాగటి మీద చేయి పెట్టిన వాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడటానికి వీలదు. ఖచ్చితంగా వస్త్రాలు కొనుక్కోవటమే, ధరించుకోవటం. వేరే ఆప్షన్ లేదు. నువ్వు రావటమే, నీతిలోకి రావటమే, రక్షణలో నిలబడటం వేరే ఆప్షన్ లేదు నీకు. నీ బతుకంతే, నా బతుకంతే, ఎవరి బతుకైనా అంతే. బాప్తిసం తీసేసుకున్నావంటే ఉన్నాయా? ఈ వస్త్రాలు ఉన్నాయండి, ఈ వస్త్రాలు ఉన్నాయంటారా? అబ్బే అసలు ఈ వస్త్రాలు మన దగ్గర ఎక్కడ ఉంటాయి? నిజమే కదా. ఎవరైనా బంధువులు ఇంటికి రాగానే ఫస్ట్ మనం చూపించేది ఏంటి తెలుసా?
మంచి మంచి కిట్ అంతా తీసుకొచ్చి మంచం మీద పరుస్తూ ఉంటాం, బెడ్ మీద. ఒకసారి అక్క ఇది చూడక్క, ఇది చూడక్క, అది చూడు, ఇటు చూడు అన్నట్టుగా. ఇది ఇక్కడ కొన్నాం, ఇది ఇక్కడ కొన్నాం. నీతనే వస్త్రాన్ని నువ్వు చూయించావా? రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు చూయించావా? నీతనే పై బట్టను వేరేదన్నా చూయించావా? న్యాయమైన ప్రవర్తన అనే బట్టను, వస్త్రాన్ని నువ్వు చూయించావా నీ సహోదరికి? నేను ఈరోజు నీతిలో ఉన్నాను, ఈరోజు నేను రక్షణకు వచ్చాను, ఇలా నేను రక్షణలోకి వచ్చాను, ఈరోజు దేవుడు నాకు సంతోషం అనే వస్త్రాలు ధరింపజేస్తున్నాడని ఏ రోజైనా సంతోషంగా నీ సహోదరుని నిలబెట్టావా ఈ రీతిగా చూయించి? యోబు గారు అంటున్నాడు, నేను నీతనే వస్త్రాన్ని నేను ధరింపజేసి ఉన్నాడు నాకు. సహోదరి, నా వస్త్రాలు ఒక్కసారి చూడు. నువ్వు కూడా ఇలాంటి మురికి వస్త్రాలు తీసివేయి, వైఢవ్య వస్త్రాలు తీసేసేయి, యుద్ధోత్తర వస్త్రములు ధరించుకోను. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏమండి, బట్టలు ఏమండి, ఏ విధంగానైనా నువ్వు వెనక్కి తిరగడానికి వీలేదు. ఆ బట్టలు నువ్వు సంపాదించాల్సిందే. సంపాదించడమే కాదు, పాడవకుండా కూడా చూడాలి బట్టలు పాడవకుండా కూడా చూస్తాం కదండి. పాడు కాకుండా ఎప్పటికప్పుడు చూస్తుండాలి. మధ్య మధ్యలో ఎండలో పెడుతూ ఉంటారు, మీరు గమనించలేదు. ఖరీదు గల బట్టలు మంచం వేసి బయట ఏమండి ఎండలో పెట్టి కొద్దిగా ఎండ మొహం చూసి మళ్ళీ లోపల పెడతారు లేదండి, మీకు బాగా తెలుసు. అంటే ఏం చేస్తున్నారు? మీరు పాడవకుండా చూస్తున్నారు. ఇది మీకు అర్థమైతే అది ఒక రోజు నువ్వు పాడవకుండా చూసినా పాడవుద్ది, నిజమా కదా? కానీ రక్షణ నువ్వు పాడవకుండా కాపాడుకోవాలి, నీతి నువ్వు పాడవకుండా కాపాడుకోవాలి. ఇవి కూడా వస్త్రాలే మరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడాలి. అర్థమవుతుంది కదండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ బట్టలు ఉండాలి? ఇంకా నీ బీరువాల బట్టలు చూపిక, దానివల్ల నువ్వు ఊరు కూడా దాటలేవు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవమ్మ గట్టిగా. ప్రియుని యందు, దాన్ని కంటిన్యూగా ఒక 6 లైన్ల కిందకు వచ్చేసేయండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమనే ఉండవాలనని. పరిశుద్ధమనే వస్త్రం ఉండాలి, నిర్దోషులమనే వస్త్రం కూడా ఉండాలి. ఇప్పుడు మనకి ఉందండి, ఈ వస్త్రాలు ఉన్నాయా? నిర్దోషములుగాను పరిశుద్ధమైన గాను నిర్దోషమై ఉండాలంటున్నాడు చూడండి. పరిశుద్ధం అనే వస్త్రం ఉండాలి, నిర్దోషం అనే వస్త్రం ఉండాలి, రక్షణ అనే వస్త్రం ఉండాలి, నీతి అనే వస్త్రం ఉండాలి, నీతి అనే పైబట్ట అనే వస్త్రం ఉండాలి. అంటే చున్నీ లాంటిది, అంతే కదండి. ఈ మధ్య అసలు చున్నీలనే అసలు ఎక్కడో అరుదుగా కనపడుతున్నాయి, రేరుగా ఫ్యాషన్ అయిపోయింది కదండి. ఆలోచించాలి. నీతి అనే పైబట్టగా కూడా ఉండాలంట. మనం పరిశుద్ధమైన వస్త్రం అనేది కూడా ఒకటి ఉండాలంట. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈ వస్త్రాలు ఉన్నాయా? పరీక్షించుకో. ఒకసారి వింటున్నా నీవే పరీక్షించుకోవాలి. విననవాడు ఎడదిరిగి పరీక్షించుకోడు, వింటున్నా నువ్వనే పరీక్షించుకోవాలి. రేపు యజమానుడు నిన్ను సంత వీధుల్లో నుంచి ఇదిగో పిలిపిస్తున్నాడు. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా నిన్ను సన్నిధికి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ వస్త్రాలు కలిగి ఉండు, రేపు నీ భవిష్యత్తు ఇది. ఏమండి, 2వ అధ్యాయం 28వ వచనం, 2:28 చూడండి. 2వ అధ్యాయము 28వ వచనం. ఈ వస్త్రాలు కలిగి ఉండటమే కాదు, ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఇందాక మీకు చెప్పాను కదండి, కలిగి ఉండటమే కాదు వస్త్రాలని, వాటిని కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? 2:28 చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:28. కాబట్టి చిన్నపిల్లల ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఎవరైనా యేసుప్రభుల వారు 2వ మారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు, యేసుప్రభు రాబోతున్నాడు. ఇప్పుడు ఎవరెవరు వస్త్రాలు ధరించుకోలేదు అన్ని సెటిల్మెంట్లు ఉంటాయి రేపు. ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ధైర్యంగా ఉండాలంటే యేసుప్రభు వచ్చేంత వరకు నీ వస్త్రాలు ఏం చేసుకోవాలి? నువ్వు కాపాడుకోవాలి. మధ్యలో వదిలేస్తానంటే కుదరదు. అప్పటి వరకు నీ బట్టలు ఉండాలి. రక్షణ అనే బట్టలు, నీతి అనే బట్టలు, ఏమండి పై మరుగనేటువంటి బట్టలు, నీతి అనే పై బట్ట, సంతోషం అనే వస్త్రము, అన్నీ ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? యేసు వచ్చేంత వరకు, నువ్వు చచ్చేంత వరకు. నేను చచ్చేంత వరకు ఉన్నాయి. బట్టలు ఉన్నాయండి. ఎలా ఉండాలి? పైగా ధైర్యంగా నిలబడాలంట. నా బట్టలు చూడు, నన్ను చూడని. అంతే కదండి వారు అర్థం.
చాలా మంది ఫోటోల్లో ఎక్కడెక్కడ ఫిక్స్ అవుతూ ఉంటారు. నన్ను చూడు, నా బట్టలు చూడు, ఇదిగో తీయండి బట్టలు చూడు, స్నాప్ తీయండి అంటూ ఉంటారు. లోకంలో నువ్వు వేసుకున్నటువంటి బట్టలు నలుగురు చూడటానికి ఎంత ఇష్టపడుతున్నావో, పరలోకంలో నుంచి ప్రభు రాబోతున్నాడు, వేవేల దూతల పనివారితో రాబోతున్నాడు. ఆ వచ్చేటప్పుడు నువ్వు రక్షణ అనే వస్త్రం వేసుకుని నిలబడి ధైర్యంగా, బట్టలు ఉన్నవాడు ధైర్యంగా నిలబడతాడు, బట్టలు లేనివాడు దిగంబరుడి చెట్టు తట్టుకుపోతాడు ఆదాములాగా. నిజమా కదండి? రక్షణ వస్త్రం జారిపోయిన వాడు చెట్టు తట్టుకుపోతాడు, నీతి అనే బట్టలు లేనివాడు దూరం అయిపోతాడు. ధైర్యముగా నిలబడవలనని, ఎంత బాగుంది చూడండి. మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అంటే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా, బట్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా, రక్షణ మీరు కాపాడుకోవాలి. లైట్ తీసుకున్నావా, అయితే నువ్వు కోల్పోయిన బట్టలు పోతున్నాయి, నీ దగ్గర నుంచి ఒక్కొక్కటి ఊడిపోతున్నాయి. చాలామంది బాప్తిసాలు తీసుకున్నారు, రక్షణ వస్త్రం దూరం అయిపోతుంది, మీరు గమనించట్లేదో. ధైర్యాన్ని కోల్పోతున్నాడు, పిరికివారిగా తయారైపోతున్నాడు. ధైర్యంగా నిల్చున్నారంట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5:5 చూడాలి. పరలోకానికి సంబంధించిన బట్టలు మనం కలిగి ఉన్నామా, ధరించుకొని ఉన్నామా? అసలు ఆలోచించాలి. 5:5 మొదటి పేతురు 5:5 చూడాలి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రం ఉందండి కదండి. దీన మనసు అనేది కూడా దేంతో పోలుస్తున్నాడు? వస్త్రంతో పోలుస్తున్నాడు. ఈ వస్త్రాలు వేసుకోవాలి మరి మనం. దీన మనసు అనే వస్త్రము, ఎదుటి వారి ఎడల దీన మనసు అనే వస్త్రము. పళ్ళు నూరుతూ ఉండకూడదు. దీన మనసు ఎక్కడ ఉంటుంది? దీన మనసు అనేటటువంటి వస్త్రము ధరించుకొని ఉండాలంట. ఎక్కడుందండి ఈరోజు దీన మనసు? ఎవరో ఏదో వచ్చి చెబుతూ ఉంటారు మాటలు, నేను అలా అన్నారు, నేను ఇలా అన్నారు, నేను అలా అన్నారు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఒకటి మీరు అడగండి అండి. దీన మనసు అనే వస్త్రం ఇలా ఉంటుంది, ఒకటి అడగండి. రైట్, నిన్ను ఎవరో ఏదో అన్నారు కదా, ఆ అన్న వాళ్ళు ఎదుట నిలబెడతాను, ఆ అన్న మాట నువ్వు చెప్పగలుగుతావా అని అడగాలి. అప్పుడు ఏమంటారండి? చెప్తానంటారా? చెప్పనంటారా? మావు నాకెందుకు బాబు ఇవన్నీ అంటారు. అక్కడ తేలిపోతారు. చూసారండి? ఏదైనా ఉంటే ముఖాముఖిగా నేను చూసుకుంటాను, నన్ను అడుగుతారు కదా, నీకెందుకు బాధ అనాలి. లేదు, నువ్వు ఇంతగా పెరుగులాడుతూ ఉంటే ఆ అన్నటువంటి వాళ్ళని ముందు నిలబెడతాం, మరి నేను వస్తాను, నువ్వు కూడా మాట్లాడగలుగుతావు అంటే అక్కడే తేలిపోతారు. అన్నారో లేదు. దీన మనస్సు అనేటటువంటి వస్త్రం ఉండాలి. నాతో అనలేదు కదా, నన్ను అన్నప్పుడు నేను చూసుకుంటానని చెప్పి అనాలి. ప్రియమైన దేవుని వాట్లారా, ఎందుకు ఈ వస్త్రాలు ధరించుకోమని చెప్పాడు తెలుసా అండి? లోకస్వార్త 23వ అధ్యాయం, మన అన్న అయినటువంటి మాదిరిగా ఉన్నటువంటి ప్రభుల వారి మాటలు చూడాలి. 23 చివరిగా మాటలు. 23వ అధ్యాయము లోకస్వార్త 23వ అధ్యాయము. దీన మనసు అనే వస్త్రం కూడా ఉండాలంట. ఎన్ని వస్త్రాలు చూసారండి? ఫస్ట్ హాఫ్లో ఎన్నో వస్త్రాలు చూసుకుంటూ వచ్చాం. సెకండ్ హాఫ్లో పరలోకానికి సంబంధించిన వస్త్రాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్లోనేమో శరీరం సంబంధించిన వస్త్రాలు చూస్తాం. సెకండ్ హాఫ్లో మనం ఎన్నో వస్త్రాలు చూస్తున్నాం. గమనించండి. దీనం అనేటటువంటి వస్త్రం కూడా ఉండాలంట. ఎవరు చెప్పారు? 23వ అధ్యాయము 34వ వచనం చూడండి. లోకస్వార్త 23వ అధ్యాయము 34వ వచనం. 34 యేసు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎంత బాగుందో చూడండి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. అంటే అంత మంచి దేవుణ్ణి నమ్మిన నీవు, అంతే కదా, ఆ దేవుణ్ణి కదండి నమ్మింది మనం. క్షమించు అని చెప్పిన అటువంటి మంచి దేవుణ్ణి నమ్మినటువంటి నీవెందుకు క్షమించలేకపోతున్నావు? అంటే నీ దగ్గర ఏ వస్త్రం లేదు? దీన మనస్సు అనే వస్త్రం లేదు. ఆ వస్త్రం ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తావు? నువ్వు క్షమించేస్తావు. ఈ వస్త్రం ఉందా అండి? అదే అంటున్నాడు చూడండి. అంత మంచి దేవుని కుమారుడి రక్తంలో కడగబడినటువంటి నీకు ఈ కక్షలు ఏంటండి? మరి క్షమించని ప్రభు అంటున్నప్పుడు నువ్వెందుకు అనలేకపోతున్నావు? అంటే నీ దగ్గర దీన మనస్సు అనే వస్త్రం లేదనమాట. ఏమండి ఈ గొడవలు ఎందుకు? ఈ కక్షలు ఎందుకు? నీ అంతు చూస్తానని అంటాం ఎందుకు కదండి? బైబిల్ చేతిలో ఉంది కాబట్టి బతికిపోయావు. బైబిల్ ఇంటి దగ్గర పెట్టి వచ్చి మాట్లాడుతాను అంటుంది ఒక సహోదరి ఆదివారం చర్చి నుంచి బయటకు వచ్చేటప్పుడు. అంటే ఏ వస్త్రం లేదు? దీనం అనేటటువంటి వస్త్రం లేదు. బాగా గమనించండి. యేసు కన్నా గొప్పవాళ్ళమండి మనం. స్టెఫెన్ గారి కన్నా గొప్పవాళ్ళమండి మనం. పౌలు గారి కంటే గొప్పవాళ్ళం మనం. ఇలాంటి ఉన్నతమైనటువంటి భక్తుల్ని మనం పోల్చుకుని ఉంటే అసలు పగలే ఉంటాయండి మన దగ్గర, కక్షలే ఉంటాయండి మన దగ్గర.
ఈ వస్త్రాలు లేకుండా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో ఒక్కసారి మీరు గమనించండి. ఈ వస్త్రాలు లేవండి బాబు. ఏమండి, ఒక్కడిగా ఉండలేకపోతున్నావంటే ఏమండి, ఒకటిగా ఉండలేకపోతున్నావంటే నీ దగ్గర ఏ వస్త్రం లేదు? దేన మనస్సు అనే వస్త్రం లేదు. అందుకే నువ్వు కలిసి ఉండలేకపోతున్నావు. అందుకే విడిపోవాలి. చూసాను, ఇటువరకు ఒక 50-60 సంవత్సరాల క్రితం అండి అసలు వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన థాట్ అనేది ఆ పెద్దవాళ్ళలో ఉండేది కాదు. నిజమా కాదండి? అసలు వేరే కాపురం పెట్టాలన్నటువంటి మనస్సే, ఆ ఆలోచనే ఉండేది కాదండి బాబు. మరి ఇప్పుడు వచ్చేసరికి అసలు మాట్లాడుకునేటప్పుడే వేరే కాపురం పెట్టాలి. ఎందుకు? దేన మనస్సు అనేటటువంటి వస్త్రాలు లేవు ఈరోజు. ఎలా తయారైపోయారు చూసారండి? దేన మనస్సు అనేటటువంటి వస్త్రాలు లేకపోతేనే ఈ పగలు, ఈ ప్రతీకారాలు. ఓ అత్తను ఒక తల్లిగా చూడలేకపోతున్నారు, ఒక తల్లిని ఒక అత్తగా చూడలేకపోతున్నారు అంటే నువ్వు దేన మనస్సు అనే వస్త్రం లేదు. ఆ దేన మనస్సు అనేటటువంటి వస్త్రం ఒకరోజు నయోమి దగ్గర ఉంది కనుకనే రూతు ఆవిడ చుట్టూ తిరిగింది. చూడండి, నువ్వు కలిగినటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉంటాను, నువ్వు వెంబడిస్తున్నటువంటి దేవుణ్ణి నేను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను కూడా అక్కడే మరణిస్తాను అన్నటువంటి ఆ రూతును ఒక్కసారి చూడండి. ఆ రూతు దేవుల్లో నిలబడటానికి కారణము దేన మనస్సు అనేటటువంటి వస్త్రము ఆ నయోమికి ఉంది కనుకనే. ఎదుటి వాళ్ళ మనము దీన మనస్సు అనేటటువంటి వస్త్రము, నువ్వు ఆ క్షమించు అనే పదాలు, నాది తప్పైపోయిందిలో అనేటటువంటి కాళ్ళ మీద పడేటటువంటి క్షమాపణ గుణాలు నీలో లేకపోతే దేన మనస్సు అనే వస్త్రం నీ దగ్గర లేదన్నమాట. పరలోకానికి అర్హతలు ఈ వస్త్రాలే. రేపు మౌనంగా ఉండాల్సిన అవసరం ఎందుకు? ధైర్యంగా నిలబడు. వస్త్రాలు ఉన్నవాడు ధైర్యంగా నిలబడతాడు. వస్త్రాలు లేనటువంటి వాడు ఫంక్షన్ హాల్ ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. అయితే వాడు కాళ్ళు చేతులు కట్టి నరకంలో పడేయండి, అగ్నిగుండంలో పడేయండి. చిన్న ఉపమానంలో ఎంత హిస్టరీ దాగుందో ఒకసారి మీరే గమనించండి. చిన్న ఉపమానం ఎంత హిస్టరీ దాగుందో ఒకసారి గమనించండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడాలి. అర్థమవుతుంది కదండి. ఈ వస్త్రాలు ఉన్నాయంటారు మనకి. ఈ రాత్రి నువ్వు ప్రశ్నించుకో. నువ్వు కట్టుకున్నటువంటి భర్త దగ్గర ఈ వస్త్రాలు ఉన్నాయా? నీవు తాళి కట్టించుకున్నటువంటి భార్య దగ్గర ఈ వస్త్రాలు ఉన్నాయా? ఇద్దరు కలిసి కొనసాగించినటువంటి జీవితంలో నీ బిడ్డలు వచ్చి యవన కాలంలోకి వచ్చేసారే, ఆ యవన బిడ్డలకి ఈ వస్త్రాలు ఉన్నాయా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు. చాలా మంది అంట వస్త్రాలను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులోని యుద్ధ ఉన్నారు. వీళ్ళు అపవిత్రపరచుకోకుండా చాలా మంది కొందరు ఉన్నారంట, అపవిత్రపరచుకోకుండా ఉన్నారు. వారు అర్హులు. ఎవరు అర్హులు అంటే వస్త్రాలు ధరించడమే కాదు, ఆ వస్త్రాలని కాపాడుకున్నవాడే అర్హుడు. కాపాడుకోకుండా జారిపోయేవాడు అర్హులు కాదని ఉంది. చూడండి ఎంత బాగుందో చూడండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు, అంటే వస్త్రాలు వచ్చినాయి వీళ్ళకి, సార్దీసు సంఘం వాళ్ళకి. అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించేదరో వారు విందుకు అర్హులు. కానీ ఏమండి, వారు వస్త్రాలకు ఇవ్వబడ్డాయి కానంట వారు విందుకు వస్త్రాలు లేకుండా వచ్చారు. సార్దీసులో ఉన్నటువంటి వాళ్ళు అర్హులే, కానీ యేసు ప్రభుల వారు చెప్పిన ఉపమానంలో విందుకు ఎలా వచ్చారు? వస్త్రాలు లేకుండా వచ్చారండి బాబు. అంటే శిలువ రక్తములో కడగబడిన తర్వాత ఇహలోకపు కోరికలు ఉన్నాయి. అయితే నిజంగా ఫస్ట్ రక్షణ అనే వస్త్రమే నీ దగ్గర లేదు. ఫస్ట్ వస్త్రం ఏది ఉండాలి మన దగ్గర? రక్షణ అనే వస్త్రం మన దగ్గర ఉండాలి. ఫస్ట్ వస్త్రమే లేకపోతే ఇంకా మిగతా వస్త్రం ఎక్కడి నుంచి వస్తాయి? అంతే కదా, ఫస్ట్ వస్త్రమే నీ దగ్గర లేదు. కానీ ఎలా కానీ క్రైస్తవులు మా దగ్గర అన్ని వస్త్రాలు ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ప్రభు వస్తే మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. ఎలా తీసుకెళ్తారు అనుకుంటారు? రేపు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఫీలింగ్ అండి, పాపం బైబిల్ చేతిలో ఉంటుంది, ఇక ప్రభువే మనతో ఉన్నాడు అన్న ఫీల్ అవుతుంది. ఎలా ఉంటాడు? తాళి కట్టినటువంటి భర్త నీతో ఉండటం ముఖ్యమా? తాళి బొట్టు నీతో ఉండటం ముఖ్యమా? ఎవరుంటం ముఖ్యం?
భర్త ఎడిపోతే నాకు ఎందుకులేండి, తాడుంటే చాలని ముద్దు పెట్టుకుంటూ ఉంటావేంటి, దాన్ని కళ్ళకు అద్దుకుంటూ ఉంటావు. చాలామంది పాపం తెలియక కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు. ఓరే నాయన భర్త ఏం పార్టీ అంటారా నాయన, భర్త లేనప్పుడు ఆ తాలికి వాల్యూ ఏముంటుంది? ఈరోజు క్రైస్తవం ఏం చేశారంటే నిజమైన దేవుడిని వదిలేశారు, అది ఓపెన్ చేయరు, ఏం చేయరు, ఆ చేతిలో ఉందంటే ఉంది, ఉందంటే ఉంది. అది చదవనప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, దాని గురించి తెలియనప్పుడు ఉంటే ఏంటి, ఊడితే ఏంటి నీ దగ్గర, లేకపోతే ఏంటి? ఆలోచించాలి. వస్త్రాలు లేకపోతే మనం వెళ్ళలేము, మౌనంగా ఉండాలి. రేపు ఆ రోజు రానే వచ్చింది తెలియకుండానే. ఎప్పుడు పోతామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు, ఏ రోజు కన్ను మూస్తామో తెలియదు. అదే చెప్తున్నాడు. నిజానికి మనము ఎవరిని క్షమించలేకపోతున్నామేమో, ఎవరిని భరించలేకపోతున్నామేమో, ఎవరిని ఒప్పుకోలేకపోతున్నామేమో, అయితే దేవుని కోసం నీతిగా నమ్మకంగా బ్రతకలేకపోతున్నావేమో, నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వలేకపోతున్నావేమో. ఈ వస్త్రాలు ఏమన్నా లేకుండా ఉన్నాయో, దూరం అయిపోయినాయేమో బాగా గమనించి ప్రియమైన దేవుని వారలారా. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా వస్త్రములను కాపాడుకోవాలి, వస్త్రాలను కాపాడుకోవాలి. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి నువ్వు కాపాడుకున్నావా, దూరం అయిపోతున్నావు? ఒకసారి గమనించండి. కాపాడుకున్నావా, వదిలేసావు వస్త్రాలను కదండి. ఏదైనా ఒక మంచి ఖరీదు గలటువంటి బట్ట మీద ఏదైనా ఒక చిన్న మచ్చబడిందంటే మైండ్ అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందండి, ఎంత ఫంక్షన్కి వెళ్ళి కూర్చున్నా కూడా. నిజమా కాదండి? దాన్ని నువ్వు ప్రేమించావు కనుక, దాన్ని నువ్వు ఇష్టపడ్డావు కనుక, నిజమే కదా. అయితే ఇప్పుడు దేవుడు పరలోకానికి రావటానికి నా బిడ్డలకు కూడా ఆ వస్త్రాల మీద ఎలాంటి మచ్చ డాగు కూడా, అపవిత్రం అనేది కూడా కనపడకూడదు. నిర్దోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిని కాపాడుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. 3:17 చెప్తున్నాడు, ఇంత వస్త్రములు, తమ వస్త్రములు అపవిత్రపరచుకోకుండా వస్త్రాలను కాపాడుకోవాలి. దేవుని ముందు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు రాబోతున్నాడు, కుమారుడు పంపించబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి ఇప్పుడు వరకు విన్నటువంటి వస్త్రాలన్నీ నీ దగ్గర ఉండాలి. కానీ ఆ రోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలుసా? ప్రకటన గ్రంథము చివరి మాటగా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. 3:17 చూడండి. ఎలా అయిపోయారో క్రైస్తవం, ఎలా అయిపోయిందో చూడండి. క్రైస్తవం మ్యాక్సిమం ఎలా అయిపోయిందో చూడండి. 3:17 చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక. ఇప్పుడు వరకు మీరు పాట విన్నారుగా. పాట విన్న తర్వాత బట్టలు ఉన్నాయని అర్థమైందా, బట్టలు లేవని అర్థమైందా? ఆత్మీయంగా మాటల గురించి మాట్లాడుతున్నా. ఆత్మీయంగా నీ దగ్గర బట్టలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఎలా దేవుడు ఎదుటి నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు వస్త్రాలు లేవంట. వస్త్రాలు లేకపోయినా కూడా ఎంత ధీమాగా ఉన్నాడో తెలుసా అండి. దిగంబరుడువు, దౌర్భాగ్యుడవు, దిగంబరుడిపై ఉన్నావని ఎరుగక అనుకోండి. నేను దానవంతుడను. మాటలు చూడండి ఎలా ఉన్నాయండి. నేను దానవంతుడను, ధనవృద్ధి చేసుకుందును, నాకేం కొదువ నిండి పెట్టుకున్నాను అన్ని. ఏ ఫంక్షన్ కూడా నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందే కొని పెట్టుకుని నాకెందుకు, అవి ఈ లోకంలో బట్టలు. కానీ పరలోక సంబంధమైనటువంటి బట్టలు చూస్తే క్రైస్తవులు ఎలా అయిపోయారంటే, ఆ సంఘం వాళ్ళు దిగంబరులై ఉన్నారంట. నీతి అనే వస్త్రం లేదు, రక్షణ అనే వస్త్రం లేదు, దీన మనస్సు అనే వస్త్రం లేదు, పవిత్రత అనే వస్త్రం లేదు, నిర్దోషమైనటువంటి వస్త్రం లేదు, నీతి అనే పైబట్ట అనే వస్త్రం లేదు, సంతోషం అనే వస్త్రం లేదు. దేవుడు చూస్తే దిగంబరుగా ఉన్నారు. ఇలాంటి వస్త్రం లేనటువంటి వాళ్ళు రేపు పరలోకానికి వెళ్తారా? ప్రభు రాబోతున్నాడు, ధైర్యంగా ఎదుర్కొనేటువంటి వస్త్రం లేదు. నరకం తప్ప ఇంకేమైనా ఉందండి? అర్థమైపోయింది చూసారండి. ఇలాంటి సదస్సులకు వస్తే ఏమంటే మన హృదయాలు కడగబడతాయి. చక్కగా ఎటు వెళ్తామో, ఎక్కడికి వెళ్తామో, ఏం జరుగుద్దు అనేది నీట్గా అర్థమైపోతుంది. చూడండి, లోకానుసారమైన శరీర సంబంధమైనటువంటి బోధలు ఎన్ని వెయ్యిన్నా ఇలాంటి మాటలు ఒక్క సదస్సున్నా చాలండి. ప్రభు రాబోతున్నాడు, దిగంబరిగా ఉన్నావేమో పరీక్షించుకో. ఆత్మీయమైనటువంటి రక్షణ అనేటటువంటి బట్టలు, వస్త్రాలు నీ దగ్గర ఉన్నాయంటారా? వస్త్రాలు నీ దగ్గర ఉన్నాయా? నువ్వు భూమి మీద ఎన్ని బట్టలున్నా, బాగా వినాలి, నీకు భూమి మీద ఎన్ని బట్టలున్నా, ఎన్ని ఖరీదైనటువంటి బట్టలున్నా, దేవుడు చెప్పిన ఈ వస్త్రాలు లేకపోతే నీవు పరలోకం వెళ్ళటం అనేది అసాధ్యం. ఆలోచించాలి. చివరిగా పేతురు గారు రాసినటువంటి పత్రికలోనే ఇందాక ఒక మాట మనం మిస్ చేసాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక 3:4 చూడండి. 3:4 3వ అధ్యాయం 4వ వచనం.
3వ అధ్యాయము 4వ వచనం. 3 చూసి ఇప్పుడు 4 చూడండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. గుణం కూడా ఏంటంట? వస్త్రమే. మన గుణాలన్నీ గుణం గుడిసేది అయిందండి. గుణం కూడా ఏంటంట? వస్త్రం. గుణం అనే వస్త్రం, నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, సంతోషం అనే వస్త్రం, ఉల్లాసం అనే వస్త్రం. ఏమండి? లక్షణాలే వస్త్రాలు. మీకు అర్థం కావట్లేదు. లక్షణాలే వస్త్రాలు. ఆ వస్త్రాలు భూమి మీద ఉన్నప్పుడే పాడు కాకుండా కాపాడుకోవాలి. నీ గుణం జాగ్రత్త. ఉదయం ఒకలాగా, రాత్రికి ఒకలాగా, 3 నెలలకు ఒకలాగా, 4 నెలలకు ఒకలాగా, 6 నెలలకు ఒకలాగా గుణాలు మారొద్దు. అంటే నువ్వు వస్త్రాన్ని ఏం చేయలేదని? కాపాడుకోలేదని. కాపాడుకోవాలి వస్త్రాలు. ఈ అలంకరణ నీ దగ్గర ఉంటే రేపు పెండ్లి కుమారుడు నిన్ను స్వీకరిస్తాడు, ఆహ్వానిస్తాడు. అంతే కదా. పెళ్లి కుమారుడు కావాల్సింది ఏంటి? పిల్ల అందంగా ఉండాలి, నేను నీట్గా రెడీ అయ్యి కూర్చుని ఉంటే అప్పుడు పెళ్లికి రండి స్టేజ్ మీద చక్కగా చేయందిస్తాడు. అంతేగాని చీపిరి చుట్టేసుకుని దూకోకుండా, తల దూకోకుండా, చీమిడి గారుకుంటూ, ఇంకా పాత బట్టలు వేసుకుని మసి అంతా పెట్టుకుని, ఎక్కడండి ఇంట్లో అంతా నేనే చూసుకోవాలని చెప్పేది మంగళాలు కలుగుతున్నాను, తెపాళ్ళు కలుగుతున్నట్టేట. అరే, నేను ఆ రోజు రెడీ అయిన విధానం చూస్తే వేరుగా ఉంది, ఈ రోజు రెడీ అయిన విధానం చూస్తే వేరుగా ఉంది, నేను ఆ రోజు చూసిన పెళ్లి ఇది కాదంటాడు. దేవుడు కూడా నువ్వు ఎలా అలంకరించుకుని ఉండాలి? పెండ్లి కుమారు రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా. ఇప్పుడు మనం కూడా రక్షణ వస్త్రాలు ధరించుకుని ఉండాలి, నీతి అనే వస్త్రాలు ధరించుకుని ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, లక్షణాలే వస్త్రాలు, గుణాలే వస్త్రాలు. ఈ వస్త్రాలు మన దగ్గర ఉన్నాయంటారా? పరీక్షించుకో. ఎంతకాలం నువ్వు మందిరానికి వెళ్ళి ఉపయోగం లేదు ఈ వస్త్రాలు లేకపోతే. ఎంతకాలం నువ్వు బైబిల్ పట్టుకున్న ఉపయోగం లేదు ఈ వస్త్రాలు లేకపోతే. ఎంతకాలం నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు ఈ వస్త్రాలు లేకపోతే. బాగా ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. పరలోకపు వస్త్రములు నీవు ధరించుకొని ఉన్నావా? ఇంకా ఈ లోకపు వస్త్రాల్లోనే నువ్వు శ్రద్ధ పెట్టున్నావేమో పరీక్షించుకో. మొదటి భాగంలో కొన్ని వస్త్రాలు చూసాం. ఆ వస్త్రాలు వాటి గుణమేంటో మనం చూసాం. అది చిమిటి కొట్టేస్తాయి, అది కొరికి వేయబడతాయి. కానీ ఈ వస్త్రాల్లో ఎవరు దోచుకోరు, ఎవరు దాన్ని ఎత్తుకొని పోరు. పరలోకపు ధనం ఇదిగా ఏర్పడతాయి. ఆలోచించండి. యేసు ప్రభులు వారు 33.5 సంవత్సరాలలో ఏమండి తండ్రి 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 అనే బ్రతికాడండి. నిజంగా తండ్రి ఆలోచనతోనే బ్రతికాడు. అన్నింటిని భరిస్తూ వచ్చాడు. క్షమించనే వస్త్రాన్ని కలిగి ఉన్నాడండి. అంత పెద్ద పదం కదండి ఆ వస్త్రం అనేది. అసలు క్షమించనే వస్త్రం కొనుక్కోవటం ఎంత కష్టమో చూడండి. ఇప్పుడు అన్ని వస్త్రాలు కొనుక్కుంటాం, కానీ క్షమించనే వస్త్రం కొనుక్కోవటం ఎంత కష్టంగా ఉందో చూడండి. భరించు అనే వస్త్రం కొనుక్కోవటం చూడండి. అవమానాలను భరించడం అనే వస్త్రాలు ఉన్నాయా నీ దగ్గర? నా దగ్గర ఉన్నాయా? ఈ వస్త్రాలు మన దగ్గర ఉంటే ధైర్యంగా నిలబడాలని చెప్తున్నాడు. చూడ ప్రకటన గ్రంథం చదివచ్చామా? ధైర్యంగా నిలిచోన్నాడు. యేసు ప్రభు ముందు రాబోతున్నాడు, వరుడు రాబోతున్నాడు వధువు కోసం. ఆలోచించు. భూమి మీద ఇన్ని బట్టలు కొనుక్కున్న నీకు, భూమి మీద ఇన్ని వస్త్రాలు కొనుక్కున్నటువంటి నీకు, పరలోకానికి వెళ్ళటానికి ఎన్ని బట్టలు ఉన్నాయి? ప్రశ్న వేసుకో. ఈరోజు నుంచి బీరువా ఓపెన్ చేసిన ప్రతిసారి గుర్తు రావాలి, పాఠం గుర్తు రావాలి. నాకు పరలోకానికి సంబంధించిన వస్త్రాలు నేను ఎన్ని కొనుక్కున్నాను? అసలు వచ్చినాయా? వచ్చినాయా నీకు? అసలు ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. లేకపోతే రేపు మౌనంగా ఉంటుంటారు తప్ప వేరే ఆప్షన్ లేదు. కాళ్ళు చేతులు కట్టి నరకానికి కూడా. కేవలం ఆ రోజు కాళ్ళు చేతులు కట్టి నరకానికి వేయటానికి కారణం ఏంటి? ఆ రోజు ఆ విందులో బట్టలు లేకపోవడం, పెళ్లి వస్త్రాలు లేకపోవడం. ఆ పెళ్లి వస్త్రాలు ఏంటి ఇప్పుడు మనం చూసాం. ఈ వస్త్రాలను కలిగి ఉండండి, ఈ వస్త్రాలు కొనుక్కోండి. అది దేవుడి దగ్గర తప్ప, ఏమండి దేవుడి దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవాలి? ఎక్కడ దొరుకుతాయండి ఈ వస్త్రాలు? ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు చిత్తం అయితే బతుకుంటే మళ్ళీ మాసంలో కలుద్దాం, చస్తే మళ్ళీ అక్కడ కలుద్దాం. అంతకంటే వేరే ఆప్షన్ లేదండి. మనిషి జీవితమే అంత. ఈరోజే మనం, ఈ క్షణమే మనం, మరో క్షణం కూడా మనది కాదు. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని పిల్లలు మీరు, దేవుని ఆత్మలు మీరు.
దేవుడు చెప్పాల్సింది ముందే చెప్పాడు, జాగ్రత్తను ముందే చెప్పాడు. ప్రళయం రాబోతుంది జాగ్రత్త అని రెడ్ జెండా ఎగరవేశాడు. 100 సంవత్సరాలు బోధించిన నోవహు గారు నిజంగా చివరికి ఆ కుటుంబమే బాగుపడింది తప్ప వేరే ఏ కుటుంబాలు వచ్చిన దాఖలాలు కూడా చరిత్రలో లేదు. ఒక్కసారి మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాగట మీద చేపెట్టి వెనక్కి తిరగటానికి లేదు. ఖచ్చితంగా ఈ బట్టలు వేసి తిరగాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. దిగంబరుడుగా ఉంటారు, పరలోక సంబంధమైనటువంటి మంచి వస్త్రాలు కలిగి ఉండి ప్రభు రాకడకు సిద్ధపడతారు. నిర్ణయం మీ చేతులను పెడుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాల పొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాసంలో మాకు ఎన్నో విలువైనటువంటి మాటలు నేర్పారు తండ్రి. నిజంగా నాయన, లోకంలో ఎన్నో వస్త్రాలు, ఆ వస్త్రాలు కొన్నట్టు గుణమేంటో చూసి, ఆ వస్త్రాలు లేకపోతే విలువ లేదు, ఆ వస్త్రాలు లేకపోతే డిగ్నిటీ లేదు, ఆ వస్త్రాలు లేకపోతే గౌరవం లేదు నాయన. కనుకనే నాయన కష్టపడినటువంటి సంపాదన మొత్తం కూడా ఈ వస్త్రాల మీదే పెడుతున్నాం తండ్రి. చివరకు ఆ వస్త్రాలు కొన్న గుణం ఏంటో కూడా మీరు మాకు చెప్పేశారు. అవి కొరికి వేయబడతాయి, పురుగులు తినివేయబడతాయి నాయన. మరి మేము ఏ వస్త్రాలు ధరించాలని చెప్పేసి నాయన మీ మనసులో నీకు తెగ్గు చూస్తే మొట్టమొదటిగా రక్షణ అనే వస్త్రాన్ని మేము ధరించుకొని ఉండాలి తండ్రి. దాన్ని మేము ధరించుకోవటమే కదా, కాపాడుకోవాలి కూడా. నీతి అనే వస్త్రం, ఉల్లాసం అనే వస్త్రం, గుణం అనే వస్త్రం, నీతి అనే భయబట్టు అనే వస్త్రం, న్యాయ ప్రవర్తన అనే వస్త్రాలు. బాప్తిస్వం తీసుకున్న తొలినాళ్ళల్లో మేము ఎలాంటి వస్త్రాలు ధరించుకుని ఆనందంగా ఉన్నామో నాయన, ఈరోజు అలాంటి ఆనందానికి దూరమైనటువంటి బిడ్డలు ఉన్నారు, సంతోషానికి దూరమైనటువంటి బిడ్డలు ఉన్నారంటే వస్త్రం జారిపోయింది నాయన. వస్త్రాన్ని మళ్ళీ చేజిక్కునే మంచి మనసును జారగొట్టుకున్న బిడ్డలందరికీ దయచేయండి. మీ ప్రియకుమారుడు రాబోతున్నాడు, దిగంబరిగా ఉన్నామేమో అని పరీక్షించుకుని ఎప్పటికప్పుడు మీరు చెప్పిన వస్త్రాలన్నీ మేము కలిగి ఉండేటటువంటి మహాకృపను బిడ్డలందరికీ ప్రసాదింప చేయండి. ఈ యొక్క మాటలు ఎంతమంది అయితే విన్నారో ఆ విన్నటువంటి ప్రతి బిడ్డలు వారి వారి స్థితిని బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి నాయన, మరి ఏ పరిస్థితి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా అన్నిటిని తట్టుకోగలిగేటటువంటి శక్తిని, ఓపికను, దేన మనస్సు అనేటటువంటి గొప్ప వస్త్రం ఒకటి ఉంటే చాలు నాయన. నిజంగా అన్నిటినీ కాపాడుతుంది తండ్రి. మిగతా అన్ని వస్త్రాలు మేము ధరించుకున్నట్టే తండ్రి. అలాంటి గొప్ప వస్త్రాలు మాలో అందరిలో ఉండేలాగా కృప దయచేయండి తండ్రి.